హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి స్వాగతము. తులా రాశి వారి యొక్క జాతకులు, మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే వెంటనే తీసి పారేయండి. ఆలస్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చును. అయితే అసలు తులా రాశి వారి జాతకులకు ఈ యొక్క వస్తువుతో సంబంధం ఏమిటి, అసలు ఇంటి నుండి ఎందుకు బయటపడేయాలి, అలాగే మీరు చేయవలసినటువంటి పరిహారము, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి వారి జాతకులు వెంటనే ఈ వస్తువును తీసి బయటకు విసిరి పారేయండి. లేకపోతే గనక మీ యొక్క ప్రాణాలతో పాటుగా మీరు చాలా వరకు ప్రియమైన వారిగా భావించే వారి యొక్క ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చును. అయితే తులా రాశి వారి యొక్క జాతకుల యొక్క గోచార ఫలితం ఎలా ఉండబోతుంది, శ్రావణ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ముందుగా తులారాశి వారి జాతకులు, ఈ యొక్క రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి వారి జాతకులకు గోచార రీత్యా దశమ గురుడు పీడను కలగచేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు కలగచేస్తున్నాడు. అలాగే ఈ గురుడు శుభుడు కాని అలాగే ప్రతికూల ఫలితాలు కూడాను కలగచేస్తున్నాడు. కావున అధిగమించే ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు చేసేటటువంటి ఉద్యోగంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది, లేదా స్థాన చలనం అనేది ఉండేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అంతేకాదండి, తులారాశి వారి జాతకులకు ఈ శ్రావణ మాసం ప్రారంభం నుంచి కొంతమేర మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కుటుంబ సభ్యులను నొప్పించడమో, గృహంలో అశాంతి కలగడమో, ఇంట దొంగలు పడ్డం, గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు కనిపించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి లాభ నష్టాలు అనేవి, గురుడు సుఖ సౌఖ్యాలు అనేవి కలగచేస్తున్నాడు. కేతువు కూడా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు కలగచేస్తున్నాడు. గడిచిన సంవత్సర కాలం నుంచి జరిగిన కష్టాలకు నష్టాలకు అన్నింటికీ కూడా ఇక చెక్ పడే రోజులుగా చెప్పడం జరుగుతోంది. ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఇంకా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగబోతుంది, శుభయోగములు కలగబోతున్నాయి. ఇతరుల పట్ల సానుకూల దృక్పథంతో మెలుగుతారు. ఇటువంటి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వారి జాతకులకు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడాను మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు, మీకు కొంతమేర నష్టాన్ని కలగచేసే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వ్యక్తులు కొంతమంది మీరు ఆశించిన ఫలితాలు కలిగించకుండా అడ్డుపడుతూ ఉంటారు. మిత్రులే అనుకుంటారు కానీ శత్రువులుగా ఉంటారు. కానీ కొంతమంది మిత్రులు మాత్రం అన్ని విధాలా మీకు సహాయం కలగచేస్తూ విజయానికి కారకులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో, అష్టమ స్థానంలో శని సంచారం మిశ్రమ ఫలితాలు కలగచేస్తుంది. మీరు స్వయం కృషితో అనేక ఫలితాలు పొందుకోగలుగుతున్నారు అన్నమాట. అలాగే త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తిని బయటకు తీసే అవకాశాలు మాత్రం ఈ యొక్క రోజుల్లో కనిపిస్తున్నాయి. మీరు ఇతరుల వస్తువులు అస్సలు ఆశించరు. ఇతరులకు సహాయపడడానికే మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు కావచ్చు, కళా రంగాల్లో ఉన్న వారికి కావచ్చు, స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి కావచ్చు, చేనేత వస్త్ర వ్యాపారాల్లో ఉన్న వారికి నూతన రహస్యాలు ఛేదిస్తారు. వాటిని బహిర్గతం చేయడం ద్వారా మీరు విజయాన్ని కలగజేసుకుంటారు. రాజకీయ నాయకులకు ఇలానే విజయం కలుగుతుంది. భాగ్యస్థానంలో రాహువు సంచారం రీత్యా కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కొనే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. భగవంతునిపై విశ్వాసంతో మీరు పనులు మొదలు పెట్టండి. ఏ పని అయినా కూడాను ఖచ్చితంగా నెరవేరుతుంది. కేతువు సంచారం రీత్యా మానసిక బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా చాలా వరకు గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. మీ యొక్క ఆలోచనలకు, చేసే కార్యానికి సారూప్యత అనేది కనిపించదు. అదే విషయంలో మత విశ్వాసాల పట్ల భగవంతునిపై నమ్మకం అనేది అతిగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఎక్కువగా
ఇంట్లో ఈ వస్తువు ఉన్నట్లయితే గనక బయట పడేయండి. ఎందుకంటే గనక సమస్యలు ఎక్కువగా కలగడానికి కారణం ఇదే. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే గనక ఖచ్చితంగా ఇలా చేయండి. మీరు చేసే కొన్ని విషయాల్లో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఫలితం కలగపోవడానికి ఇందుకే కారణము. అయితే తులారాశి వారి జాతకులు ఇంట్లో ఉన్న ఏ వస్తువు బయట పడేయాలి అంటే గనక ఖచ్చితంగా మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి పనికి రాని చెత్త కావచ్చు, లేకపోతే గనక విరిగిపోయిన వస్తువులు కావచ్చు, వెంటనే తీసి బయట పడేయండి. కొంతమంది ఇళ్లలో చెప్పులు పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే షూ ర్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో షూ ర్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు, చెప్పులు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి వాటిని తెచ్చి ఇంట్లో పెట్టడం రీత్యా ఇంట్లో దరిద్రం నెలకొంటుంది. దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవిని రానివ్వకుండా అడ్డుపడుతుంది. వెంటనే ఈ పని చేయండి. వాటిని తీసి బయట పడేయండి. లేకపోతే గనక మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి షూస్ ని తీసి బయట పడేయండి. చెప్పులు కానీ షూస్ కానీ అందులో ఉన్న చెడు శక్తి మన ఇంట్లోకి ప్రవేశించేస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి వాటిని తెచ్చి ఇంట్లో పెడితే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. కావున తీసి బయట పడేయండి. ఒకవేళ పనికి రానివి అయితే గనక ఇంటి నుండి బయటకు తొలగించేయడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి ఏమిటంటే గనక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. కావున అందులో ముఖ్యంగా మీరు మరచిపోయిన లేదా మీ దగ్గర విరిగిపోయినటువంటి పగిలిపోయినటువంటి గాజు వస్తువులు కావచ్చు, లేదా విరిగిపోయిన వస్తువులు కావచ్చు, ఏమైనా ఉంటే ఇంటి నుండి బయట పడేయండి. లేదా అవి విలువైన వస్తువులు అంటే బంగారు వస్తువులు కానీ లేదా మరి ఏ ఇతర వస్తువులైనా అయితే గనక వాటిని మార్చుకొని వాటి స్థానంలో కొత్తవి తెచ్చి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేయడం రీత్యా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అంతా కూడా తొలగిపోతుంది. వేరే వారి ఇంటి నుండి కూడా మీ ఇంటికి చెడు శక్తి ఆకర్షించబడుతుంది ఇవి ఉండడం రీత్యా. కావున ఈ జాగ్రత్త పాటించండి. కొంతమందికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే గనక వీరు ఇంటికి రాగానే చికాకుగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. ఏదేదో సమస్యలు గుర్తుకొస్తూ ఉంటాయి. చెప్పుకోలేని సమస్యలు వస్తూ ఉంటాయి. కావున ఏమిటంటే గనక ఇదే నరదృష్టి. ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక దృష్టి ఉంది అని అర్థం చేసుకోండి. అంతు చిక్కని శక్తి ఉందని అర్థం చేసుకోండి. ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఈ దిష్టి అంతా కూడాను ఇంకా తీవ్రతరం కావడానికి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ విరిగిపోయిన వస్తువులే ఇంకా తోడు చేకూరుస్తాయి, తీవ్రత పెరిగేలాగా చేస్తాయి. వెంటనే మీకు ఇలా అనిపిస్తే ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ విరిగిపోయిన వస్తువులు కానీ వెంటనే తీసి బయట పడవేయడమే. ఇంకా నరదృష్టి మీకు ఎక్కువగా ఉంది అనిపించిన, మానసిక ప్రశాంతత లేదు అనిపించినా కూడాను మీరు చేయవలసినది ఏమిటంటే గనక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో కాసేపు కూర్చోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించండి లేదా యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. ఇక శివాలయానికి వెళ్ళండి. పరమశివుని అనుగ్రహం కోసం పరమశివునికి ఖచ్చితంగా నమ్మకంతో మీరు దర్శనం చేసుకున్న తర్వాత రుద్రాభిషేక కార్యక్రమాన్ని చేయించండి. మీ స్వహస్తాలతో చేయడం రీత్యా మీ ఒంట్లో ఉన్న పాపం పోతుంది. మీ ఇంట్లో ఉన్న దిష్టి తొలగిపోతుంది. శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అలాగే ఏమిటంటే గనక తులారాశి వారి జాతకులు చిత్తా నక్షత్రంలో ఉన్నవారు, స్వాతి నక్షత్రంలో ఉన్నవారు ఈ యొక్క విద్యార్థులకు చాలా వరకు కూడాను కలిసి వస్తుందని చెప్పాలి. పనుల్లో ఏకాగ్రత ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు. రుణ విమోచకాలు కలిగేటటువంటి అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. అదే విధంగా విశాఖ నక్షత్రంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాశి జాతకులు మీ యొక్క మాట సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పాలి. అంతేకాకుండా వీరు చేసే ప్రతి కార్యక్రమం కూడాను దిగ్విజయంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మిత్రుల కలయిక మీకు చాలా వరకు కూడాను లాభాన్ని కలగ చేస్తుంది. వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. ఉద్యోగ పరంగా గుర్తింపు వస్తుంది. సన్మాన సత్కారాలు కూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు మీకు ఇంతటి భవిష్యత్తు మంచిగా ఉన్నప్పటికీ కూడాను దృష్టి మిమ్మల్ని చాలా వరకు కూడా వెనక్కి లాగేసే ప్రయత్నం చేస్తుంది. కావున ఇంట్లో ఉన్న ఈ వస్తువులను వెంటనే తులారాశి వారి జాతకులు తీసి బయటకు విసిరేయండి. అప్పుడే మీ జీవితం మారుతుంది. శ్రావణ మాసంలో ఈ చిన్న తప్పిదాలను తెలుసుకుని మీరు తప్పిదాలను మార్చుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.